హలో ఎవ్రీవన్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఇస్ రిగార్డింగ్ గ్యాప్ సర్టిఫికేట్. రాబోయేదంతా కూడా జేఈ కి గానీ, ఎఫ్సెట్ కి గానీ, నీట్ కి గానీ కౌన్సిలింగ్ జరుగుతాయి. ఈ కౌన్సిలింగ్ లో గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాలా? మోస్ట్ ఆఫ్ ద టైం నాట్ రిక్వైర్డ్. కానీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీ మెడికల్ కాలేజెస్ లేదా ఇంజనీరింగ్ కాలేజెస్ లో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని గ్యాప్ సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 1, ఎవరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి? ఎవరైతే 10th తర్వాత వెంటనే ఇంటర్ చదవలేదు డ్యూ టు వేరియస్ రీజన్స్, లేదా చాలా ఎక్కువ మంది ఇంటర్ తర్వాత డ్రాప్ తీసుకుంటారు, 1 year డ్రాప్, 2 years డ్రాప్. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. గ్యాప్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి? దేర్ ఆర్ 2 మెథడ్స్. మెథడ్ 1, మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే అక్కడ మీకు ఒక గ్యాప్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇస్తారు. దానిని మీరు ఫిల్ చేసి తహసీల్దార్ గారి సంతకం, స్టాంప్ తీసుకుంటే గ్యాప్ సర్టిఫికేట్ రెడీ. మెథడ్ నెంబర్ 2, మీరు ఒక లాయర్ ని సంప్రదించి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు ఒక నోటరీ చేయించాలి. ఎలా అంటే మీరు మీ ఎడ్యుకేషన్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు స్కూలింగ్ చేశారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు కాలేజ్ చదివారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఖాళీగా ఉన్నారు లేదా డ్రాప్ తీసుకున్నారు, దానికి రీజన్ ఏంటి, దట్స్ ఇట్. లాయర్ సంతకం అండ్ స్టాంప్ తీసుకుంటే మీ గ్యాప్ సర్టిఫికేట్ రెడీ అయిపోయింది. ఇదంతా చేయడానికి కేవలం 1 or 2 days పడుతుంది. మీరు జాయిన్ అయిన కాలేజ్ వాళ్ళు మీకు ఎలాగూ కొంచెం టైం ఇస్తారు గ్యాప్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడానికి. సో దట్స్ ఆల్ అబౌట్ గ్యాప్ సర్టిఫికేట్.